ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్లో ఒక గుడ్ న్యూస్ ఉంది, ఒక బ్యాడ్ న్యూస్ కూడా ఉంది. ఒక బ్యాడ్ న్యూస్ అంటే అంత ఇంత కాదు, అసలు చాలా పెద్ద బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. అసలు ఇది ఎలా తీసుకుంటారో అనేది కూడా మనకు అర్థం కావట్లేదు అటుపక్క వాళ్ళు. సో ఫస్ట్ అయితే మనం గుడ్ న్యూస్ నుంచి మొదలు పెడదాం. నిన్న రాత్రి నరేంద్ర మోడీకి ట్రంప్ దగ్గర నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ కట్ అయిపోయిన తర్వాత ఇది చాలా గ్రేట్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అమెరికాతో ఆల్రెడీ మనకి టారిఫ్ వార్ జరుగుతూ ఉంది. వాళ్ళేమో 50% అంటున్నారు, ఇంతకుముందు 100% టారిఫ్ వరకు కూడా వెళ్ళింది. బట్ ఆ ఫోన్ కాల్ కట్ అయిపోయిన తర్వాత, ఆ ఫోన్ కాల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఇండియా మీద 18% ట్యాక్స్ వేస్తామని చెప్పి ట్రంప్ అనౌన్స్ చేశాడు. అసలు ఆ ఫోన్ కాల్లో ఏం జరిగింది అంటే, ఆ ట్రంప్ ఇప్పటి వరకు మన మీద టారిఫ్లు అంటూ, మీ ఇండియా డెడ్ ఎకానమీ అంటూ ఇన్ని రకాలుగా ఎగిరిపడేవాడు. ఇప్పుడు సడన్గా మనకి ఫేవర్గా చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది అంటే, ఇంత టారిఫ్ తగ్గించి మనకి ఫేవర్గా ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది? అండ్ మన నరేంద్ర మోడీ గారు ఇప్పటివరకు ఇంత స్ట్రాంగ్గా ఉండి సడన్గా ఇంత డౌన్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే, సడన్గా వాళ్ళతో చేతులు కలపడానికి రీజన్ ఏంటి? అండ్ దీనివల్ల జియో పాలిటిక్స్లో కొంచెం చేంజెస్ కూడా వస్తుంది. అండ్ వన్ ఆఫ్ అవర్ బెస్ట్ ఫ్రెండ్స్ రష్యాతో ఎలాంటి సంఘర్షణ నడుస్తుంది అనేది కూడా మనం ఈరోజు కంప్లీట్గా మాట్లాడుకుందాము. అండ్ ఇందులోనే ఒక గుడ్ న్యూస్ ఉంది, ఒక బ్యాడ్ న్యూస్ కూడా ఉంది. దాని గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. వెల్కమ్ టు మెట్వర్డ్స్. ఫస్ట్ లెట్ us టాక్ అబౌట్ ద కాంటెక్స్ట్. అసలు ఈ బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగింది అనేది చూద్దాం. కొన్ని రోజుల నుంచి మన ఇండియాకి యుఎస్కి మధ్యలో ఒక ట్రేడ్ వార్ అయితే నడుస్తుంది. అంటే ఈ ట్రంప్ వచ్చిన తర్వాత యుఎస్ గూడ్స్ మీద ఇండియా వాళ్ళు చాలా హై ట్యాక్సెస్ వేస్తున్నారు. సో మేము కూడా ఖచ్చితంగా ఈ ట్యాక్స్ 25% నుంచి 50%కి పెంచుతాము అని చెప్పి ఒక వార్నింగ్ అయితే ఇచ్చాడు. జస్ట్ ఒకసారి ఆలోచించండి, మన దగ్గర నుంచి యుఎస్కి ఎక్స్పోర్ట్ అయ్యే టెక్స్టైల్స్ కానీ, మెడిసిన్ కానీ, జ్యువెలరీ కానీ, ఇలా ఇవన్నీ కూడా ఒక్కసారిగా సడన్గా 50% ట్యాక్సెస్ పెరిగిపోతే అక్కడ ఎవరు కొనడానికి అంత రెడీగా ఉండరు. సో ఆబ్వియస్గా మన ఎకానమీ అనేది కొలాప్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. మనం మెడిసిన్ అనేది యూఎస్కి ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తాం. అండ్ వాళ్ళు మెడిసిన్ అనేది తీసుకోకపోతే అది ఆబ్వియస్గా మన ఇండియన్ ఎకానమీ మీద పడుతుంది కదా. సో ఇండియన్ ఎకానమీ దెబ్బ తినిపోద్ది అనుకోవచ్చు. కట్ చేస్తే February 2 అంటే నిన్న రాత్రి ఈ ట్రంప్ నుంచి మోడీ తాతకి ఒక ఫోన్ కాల్ అయితే వచ్చింది. ఆ ఫోన్ కాల్ మాట్లాడిన తర్వాత ట్రంప్ సడన్గా ఒక ట్వీట్ అయితే వేశాడు. ఈ ఇండియా మీద మేము 18% ట్యాక్స్కి తగ్గిస్తున్నాము అని. చెప్పాలంటే మనకి దానివల్ల చాలా బెనిఫిట్ అవ్వచ్చు. అంటే మన టెక్స్టైల్ ఇండస్ట్రీ కానీ, నెక్స్ట్ ఈ ఫార్మా ఇండస్ట్రీ కానీ, వీటన్నిటికీ కూడా చాలా రిలీఫ్ ఉన్నట్టుగా ఉంటుంది. కానీ ఇక్కడే ఒక పెద్ద బాంబు కూడా పేలింది. కానీ అసలు ఎప్పుడూ కూడా ఒక కుక్కలాగా మురిగే ఈ ట్రంప్ సడన్గా ఈ టారిఫ్లు తగ్గిస్తున్నాము అని చెప్పి ఎందుకంటున్నా అనుకుంటున్నారు అంటే, ఖచ్చితంగా దీని వెనకాల ఖచ్చితంగా ఏదో ఒకటి ఉండే ఉంటుంది కదా. అదేంటో తెలుసా? మనకి రష్యాకి మధ్యలో ఒక బాండ్ బ్రేక్ చేయాలి, బ్రేక్ అవ్వబోతుంది అని ఒక సైన్. వీళ్ళిద్దరూ ఆ ఫోన్ కాల్లో ఏం మాట్లాడుకున్నారో తెలియదు, కానీ ఈ ట్రంప్ మాత్రం బయటకు వచ్చి ఒక బాంబు అయితే పేల్చాడు. ఇండియా రష్యా దగ్గర నుంచి క్రూడ్ ఆయిల్ కొనుక్కోవట్లేదు అని. కానీ ఇది నిజమేనా? మనము కొన్ని సంవత్సరాల నుంచి ఈ రష్యా దగ్గర నుంచే క్రూడ్ ఆయిల్ కొంటున్నాం. దీనివల్ల మనకి thousands of crores కూడా సేవ్ అయ్యాయి. అండ్ గ్లోబల్లీ ఎంత ఆయిల్ ప్రైసెస్ పెరిగినా మన ఇండియాలో మాత్రం స్టేబుల్గా, అంటే పెరిగితే ఎంతో కొంత, అంటే కొంచెం హైక్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే, ఈ రష్యా దగ్గర మనం ఆయిల్ కొనుక్కోవడమే. కానీ ఇప్పుడు ఈ రష్యా దగ్గర ఆయిల్ కొనడం మానేస్తే నెక్స్ట్ మనం కొనుక్కోవాల్సింది యుఎస్ దగ్గర నుంచే. యుఎస్ వాళ్ళు ఆల్రెడీ వెనిజులాని క్యాప్చర్ చేసుకున్నారు కాబట్టి, వాళ్ళు దాన్ని చూసుకుంటున్నారు కాబట్టి, సో వాళ్ళు ఈ వెనిజులా ఆయిల్ మనకి అమ్మడానికి ట్రై చేస్తున్నారు. అండ్ ట్రంప్ వేసిన ట్వీట్లో ఇంకొక పాయింట్ కూడా ఉంది. ఈ ఇండియా మా యుఎస్ గవర్నమెంట్ నుంచి $500 బిలియన్ వర్తున్న ఆయిల్ కానీ, లేకపోతే కోల్ కానీ, ఎనర్జీ కానీ, ఇవన్నీ కూడా మా దగ్గర మాత్రమే తీసుకుంటుంది అని కూడా చెప్పారు. ఒకవేళ ఇది కానీ నిజమైతే మనం రష్యా నుంచి ఈ లాయల్టీ, అంటే ఈ ఫ్రెండ్షిప్, ఈ నమ్మకం అంటారు చూసారా, మనకి రష్యా అనేది ఎంత క్లోజ్, అంటే ఎంత బెస్ట్ ఫ్రెండ్ అనేది మనందరికీ తెలుసు. ఇక్కడ నుంచి అక్కడికి షిఫ్ట్ అవుతుంది అంటే అసలు ఇది ఎలా, అంటే ఇది ఎంత దూరం వెళ్తుంది, ఎక్కడికి దారి తీస్తుంది అనేది అర్థం కాని విషయం. నౌ లెట్స్ సీ దిస్ డీల్ ఈజ్ గుడ్ ఫర్ అస్ ఆర్ నాట్. అసలు ఈ డీల్ మన ఇండియాకి మంచిదేనా కాదా అనేది ఇప్పుడు చూద్దాం. మనం పాజిటివ్ సైడ్ మాట్లాడుకుంటే, ఈ డీల్ వల్ల మన ఇండియాలో ఉండే టెక్స్టైల్ ఇండస్ట్రీ కానీ, లేకపోతే ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ కానీ, నెక్స్ట్ ఈ జ్యువెలరీ, జెమ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటి ఎక్స్పోర్ట్ అనేది పెరుగుద్ది. అండ్ యుఎస్ వాళ్ళకి అక్కడ చీప్గా దొరుకుద్ది కాబట్టి మన ఇవన్నీ కూడా సేల్ అవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది. స్టాక్ మార్కెట్ కూడా వీటిలో రైజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బ్యాడ్ న్యూస్ చూసుకుంటే మాత్రం ఆయిల్ ప్రైస్ అనేది ఖచ్చితంగా పెరగచ్చు. ఎందుకంటే ఈ అమెరికా ఆయిల్ అనేది చాలా ఎక్కువ రేట్ ఉంటుంది. అండ్ మనము ఎప్పుడూ కూడా ఈ రష్యా దగ్గర నుంచి ఆయిల్ తీసుకునేటప్పుడు చాలా మనకి డిస్కౌంటెడ్ ప్రైస్లోనే వస్తుంది. అండ్ ఇదొక పాయింట్ అయితే, ఇంకొకటి చాలా మేజర్ పాయింట్ ఇది మనము గట్టిగా మాట్లాడుకోవాల్సిన విషయం కూడా.
అసలు ఈ రష్యాతో రిలేషన్ ఎలా ఉంటుంది? ఇప్పుడు మన ఇండియా అనేది రష్యాని కాదని యుఎస్ దగ్గరికి వెళ్తే ఈ రష్యాతో మన ఇండియా రిలేషన్ ఎలా ఉంటుంది అనేది చాలా గట్టిగా మాట్లాడుకోవాల్సిన విషయం. ఎందుకంటే వీఆర్ నాట్ జస్ట్ ఫ్రెండ్స్ బ్రో, వీఆర్ లైక్ బ్రదర్స్. అసలు ఈ రష్యా అనేది మనకి ఎప్పుడు కూడా ఒక బ్యాక్ బోన్ లాగా ఉంటుంది. ఏ కష్టం వచ్చినా కానీ సరే, ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కానీ సరే, అలాంటిది ఇప్పుడు ఎలా అవుతుంది అనేది చెప్పలేకపోతున్నాం. అండ్ ఇంకొక మేజర్ విషయం ఏంటంటే ఈ అమెరికాని మనం అసలు నమ్మలేము, నమ్మకూడదు. అసలు నమ్మకం అనే పేరే అవసరం లేదు దానికి. అండ్ ఈ ట్రేడ్ డీల్ రష్యాతో రిలేషన్ కంటే ఎక్కువ అంటే ఖచ్చితంగా కాదు మన ఇండియాకి. అండ్ రష్యా వాళ్ళు మాత్రం మాకు ఇంకా ఎలాంటి అఫీషియల్ నోట్ అయితే రాలేదు, సో ఇది మేము కొట్టిపడేస్తున్నాం అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇది నిజం కాకూడదని అనుకుందాం. అండ్ ఫైనల్గా నా ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ మనము యూఎస్తో ఈ డీల్ కానీ కుదుర్చుకుంటే, ఒకవేళ ఇది కానీ ఓకే అయితే, మనము ప్రెజెంట్ అయితే ఎకనామికల్ కండిషన్ అనేది కొంచెం బ్రీతింగ్ తీసుకున్నట్టే ఉంటుంది. కానీ ఈ రష్యాతో రిలేషన్ పోగొట్టుకోవడం కంటే అది పెద్ద విషయం కాదు అని నా ఒపీనియన్. ఖచ్చితంగా అది పెద్ద విషయం కాదు, ఎందుకంటే మనకి రష్యా ఉంటే మనము ప్రపంచ దేశాలతో పోటీ పడవచ్చు. కానీ ఐ థింక్ దిస్ ఈజ్ ఎ బ్యాడ్ డీల్. అండ్ ఈ వీడియో మీకు వర్త్ అనిపిస్తే జస్ట్ ఒక లైక్ చేయండి, నాకు కూడా కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. అండ్ నేను నిన్న రాత్రి ఒక వీడియో పోస్ట్ చేశాను, మన ఆంధ్రాలో ఈ సోషల్ మీడియా యాప్స్ బ్యాన్ గురించి ఒక వీడియో చేశాను. చాలా ఫన్నీగా ఉంటుంది, చాలా ఇన్ఫర్మేటివ్గా కూడా ఉంటుంది. అంటే అండర్ 16 వాళ్ళకి మన ఆంధ్రాలో సోషల్ మీడియా బ్యాన్ చేస్తామని చెప్పి నారా లోకేష్ గారు చెప్పారు కదా, దాని గురించి ఒక వీడియో చేశాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. నేను ఇక్కడ ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ నవీన్ మెట్ల సైనింగ్ ఆఫ్. జై హింద్.